మహిషాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి మెప్పించాడు. బ్రహ్మ వాని ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఓ దేవా, ఏ మగప్రాణి చేతిలోనూ నాకు మరణం రాకుండా అనుగ్రహించండి. ఇక స్త్రీలంటావా, వారి వల్ల నాకేమాత్రమూ భయం లేదు అని అహంకరించి పలికాడు. బ్రహ్మ తదాస్తు అని వెళ్ళాడు. ఇక వరగర్వంతో మహిషాసుర ఆగడాలకు అంతులేదు. యజ్ఞయాగాలను ధ్వంస చేశాడు. వేదపాఠనాన్ని నిలిపివేశాడు. స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించి దేవతలను ఎన్నో రకాలుగా హింసించాడు. శివ విష్ణు పూజలను నిషేధించాడు. దేవతలు ఆ బాధలు తట్టుకోలేక బ్రహ్మ విష్ణువులతో కలిసి పరమేశ్వరుడితో చెప్పారు. అప్పుడు హరిహరుల అంశతోనూ ఇంద్రాది దేవతల తపశ్శక్తితో చండికాదేవిని సృష్టించెను. చండీదేవి అమిత క్రోధములతో మహిషాసురును చంపుటకు వెళ్ళెను. అది తెలిసిన మహిషాసురుడు తన సేనలోని ఉద్దండులను ఆమెపై పోరుకు పంపెడు. వారి అందరినీ చండీదేవి సంహరించింది. అది చూసి ఆగ్రహితుడైన మహిషాసురుడు ఆమెపై యుద్ధానికి వచ్చాడు. చండీదేవి మహిషాసురుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు మహిషాసురుడు వాడి కొమ్ములున్న తల పైకెత్తి పరుగులెత్తుతూ అరుస్తూ చండీదేవిని సంహరించుటకు రాగా ఆ దేవి వాని తలను నేలకు పెట్టి నరికివేసింది. రౌద్రరూపిణి అయిన చండీదేవిని దేవతలు కీర్తించి శాంతింపచేశారు. ఆమెను ప్రసన్నురాలిని చేశారు. మహిషాసురుని చెల్లెలు మహిషి. ఆమె కూడా అన్నగారి వలె క్రూర స్వభావమైనది. అందరూ రాక్షసుల వలె విపరీతమైన ద్వేషంతో దేవతలపై పగపట్టి ఆమె కూడా బ్రహ్మకై తపస్సు చేసింది. ఆ మహిషి ఎముకల గూడులా మారి పట్టు వదలకుండా బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహిషి బ్రహ్మను కీర్తించింది. నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ రాక్షసి, ప్రభూ, ఇంద్రాది దేవతలను గెలవగల బల సంపదలు నాకు ఉన్నాయి. అయినా నేను వారినేమీ చేయలేదు. కానీ వారు కుతంత్రాలతో నా సోదరుని చంపించారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. శివకేశవులు నన్ను ఏదో రూపంలో మట్టుబెట్టాలని చూస్తారు. అందుచేత నాకు హరిహరుల చేతిలో మరణించకుండా వరం ఇమ్ము అని వరం పొందింది. దానితో ఆమె కసి రెట్టింపై మహిషాసురుని వలె లోకకంటకి అయ్యింది. హరిహరులిద్దరి చేత చావు లేకపోవడం వల్ల ఆ వరబలముతో మహిషి ఎన్నో ఘోర పాతకములను చేస్తూ లోకాలకు ఒక పీడ అయ్యింది. ఇదిట్లా ఉండగా పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడుండేవాడు. వాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆయుధాలు అవసరం లేకుండా తన శత్రువులను చంపునట్లు కూడా తెలియకుండా క్షణంలో చంపాలని ఆలోచించాడు. ఆ ఆలోచన ఏమంటే తన శత్రువులను భస్మం చేసి చంపుట. వెంటనే పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆహారం మానివేసి ఒంటికాలపై నిలబడి ఘోరమైన తపస్సు చేశాడు. వాని తపస్సును చూసి 3 లోకాలు తల్లడిల్లెను. ఇక చాలు అనుకొని శివుడు వాని ముందు ప్రత్యక్షమైనాడు. ఏం వరాలు కావాలో కోరుకోమన్నాడు. తన విచిత్రమైన కోరికను తెలిపాడు భస్మాసురుడు. అటువంటి వరం ప్రమాదకరం, ఇంకేదన్నా కోరుకోమన్నాడు శివుడు. భస్మాసురుడు వినలేదు. అదే వరం కావాలి అన్నాడు. అడిగిన వరం ఇవ్వక తప్పలేదు శివునికి. తదాస్తు అన్నాడు. అప్పుడు భస్మాసురుడు, ఓ శంకర, ఇవాళ వద్దా అని నాకు వరం ఇచ్చావు. నీ మాటలు నమ్మేదెలా? దేవా, నీ నెత్తిపై నా చెయ్యి పెట్టి ఒక్క క్షణంలో నిజం తెలుసుకుంటాను. పోయి పీడ నాకు చుట్టుకుందే అని పరుగులు పెట్టాడు పరమశివుడు. ఇది ముందే ఊహించిన శ్రీహరి తన మోహిని అవతారం దాల్చి పరుగు పెడుతూ తరుముతున్న భస్మాసురుని ముందు నిలిచాడు. ఆగు ఆగు అని రాక్షసుని నిలిపాడు. ఇంత అందమైన శరీరానికి ఈ జడలు గడ్డము ఏమిటి, ఈ పరుగులు ఏమిటి అని ఆపింది. ఆమె వెంట పడ్డాడు. భస్మాసురుడు మోహిని నాట్యం చేయగా భస్మాసురుడు కూడా అలాగే చేశాడు. ఆమె వయ్యారం ఒలికించి వంగితే వాడు వంగి చూపాడు. ఆమె ఏది చేస్తే భస్మాసురుడు అదే చేశాడు. ఆమె తన ఎడమ చేతిని తన తలపై పెట్టుకున్నది. భస్మాసురుడు కూడా అలాగే చేశాడు. పెద్ద ధ్వనితో చూస్తుండగానే దగ్ధమైపోయాడు. ఆ కేక విని పరమేశ్వరుడు వచ్చాడు. ఆమెను చూశాడు. ఆమెతో, సుందరి, నీవు ఎవరు? ఈ రాక్షసుణ్ణి మట్టుబెట్టుట నీ తెలివితేటల్ని మించిన నీ అందము, ఇంత సౌందర్య రాశిని కన్నా నీ తండ్రి ఎవరు? నీ పేరేమి? నీ వారెవరు అని ప్రశ్నించాడు. అందుకామె నవ్వుతూ శంకరునికిట్లా సమాధానమిచ్చింది. ఓ ప్రభు, నేను తల్లిదండ్రులు లేని దానను.
ఎక్కడైనా ఉంటాను. నిజం చెప్తున్నాను. ఏ పేరుతో పిలిచినా వారి ప్రేమను కోరుకుంటాను. నన్ను కోరుకునేవారు నాకు ఇష్టలు అన్నది. ఆమె వలపులు కావాలన్నాడు. ఆమె అంగీకరించింది. అలా ఉదయించిన బాలుడే శ్రీ అయ్యప్ప స్వామి. ఆ బాలుని జన్మ కారణమే మహిషిని సంహరించి ధర్మ సంస్థాపన చేయుట. మహిషి దుర్మార్గములు నరికట్టుటకు ఉద్భవించిన ఆ బాలుని మెడలో బంగారు గంట కట్టబడి దేదీప్యమానమైన వెలుగొందుచున్నది. పందల రాజ్యమును పాలించే రాజశేఖర మహారాజు వేటకని వెళ్ళగా అక్కడ ముద్దులొలుకుతూ పసిబాలుడు కనిపించెను. ఇంత ఘోరమైన అరణ్యం ఈ పసివానికి ఎలా శ్రేయమైనది? భయంకరమైన మృగములున్నవి. పిల్లవాడిని ఎలా వదిలి వెళ్ళారు అని విచారించి ముద్దులొలుకు ఆ బాలుని మెడలో బంగారు గంట చూసి ఆశ్చర్యపోయాడు. రాజు ఏమి చేయాలో అని ఆలోచిస్తుంటే ఆ భగవంతుడే రాజశేఖరుడి వద్దకు బ్రాహ్మణుని రూపంలో వచ్చి, ఓ రాజశేఖర, నీవు ఈ మణికంఠుని పెంచుకో అన్నాడు. ఈ బాలుని అసలు రూపము 12 సంవత్సరములకు తెలుస్తుంది. రాజశేఖరుడు ఆనందంతో రాజధానికి విచేరి పంచల దేశ పట్టపు రాణితో, ఇక నీవు సంతానం లేదని విచారించవలసిన పని లేదు. ఈ బాలుణ్ణి స్వయంగా భగవంతుడిచ్చాడు. ఈ మణికంఠుడితో జన్మ చరితార్థం చేసుకో అని చెప్పాడు. రాణి సంతోషంతో ఆ బాలుని పెంచింది. ఒక ఉత్తముడైన గురువునకు అప్పగించి, ఈ దేశ మహారాజును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే అని అప్పచెప్పారు రాజదంపతులు. గురువు నమ్మలేనంత వేగంగా మణికంఠుడు సకల విద్యా పారంగుతుడైనాడు. ఆ మణికంఠుడు విస్తృతంగా వేదాంగములను శాస్త్రములను చదివి పండితుడైనాడు. కత్తిసాము విలువిద్యలో నేర్చుకున్నాడు. ఆ విధంగా సర్వవిద్యా పారంగుతుడైన శిష్యుడు మణికంఠుడిని చూసి, గురువు, నాయన, నీలాంటి శిష్యుడు దొరుకుట నా అదృష్టం. చిన్నవాడివి, నీకు నమస్కరించరాదు. అయినా నిన్ను దైవంగా భావించి నమస్కరిస్తున్నా. ఈ బాలుడు నా కుమారుడు నాయన. పుత్రుడు గొప్ప భాగ్యమని పెద్దలందరూ అంటారు. కానీ అదేమిటో, ఈ నా పుత్రుడు పుట్టుకతోనే చెవిటివాడు, మూగవాడు. కన్నీటితో పలికిన తన గురువును చూసి వినయంగా సరేనని ఆ బాలుని ఆశీర్వదించి మణికంఠుడు అతని అవిటితనం నయం చేశాడు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత మణికంఠుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. రాజశేఖర మహారాజు తన రాణితో సుఖంగా ప్రజాపాలన చేస్తున్నప్పుడు మణికంఠుడు విద్యాభ్యాసానికి వెళ్ళిన రోజుల్లో దైవ సంకల్పము అన్నట్లు రాణి గర్భవతి అయింది. రాజదంపతులు పరమానంద భరితులై భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. రాణికి నెలలు నిండినవి. సంతోషభరితమైన ఆమెకు పున్నమి చంద్రుని వంటి బిడ్డడు కలిగెను. రాజు సంతోషంతో పులికించి శివుని ఆరాధించాడు. ఆ బాలునికి రాజరాజు అని పేరు పెట్టారు. అతను కూడా శ్రీరామచంద్రునికి లక్ష్మణుని వలె సరి అయిన తమ్ముడు అన్నట్లు పెరిగాడు. స్త్రీకి మంచి అంతా తన బిడ్డకే జరగాలనే స్వార్థం. అయితే మణికంఠునికి తన తమ్ముడిపై గల అనురాగం చూసి రాజదంపతులు పరవశించిపోయారు. తమకన్నా బిడ్డకు మణికంఠుని రక్షణ దొరుకుతుందని నమ్మకం కలిగి పరమానంద భరితులయ్యారు. ఒకనాడు రాజశేఖరుడు తన మంత్రులను పిలిచి తన మనసులో మాట చెప్పాడు. మణికంఠుడిని త్వరగా రాజును చేయవలనని కోరికగా ఉందని చెప్పాడు. ఆ మాటలకి మంత్రులందరూ సంతోషం తెలిపారు. కానీ ప్రధానమంత్రి పైకి సంతోషంగా ఉన్నా మనసులో దిగులు పడ్డాడు. ఎందుకంటే అతడి కపట చిత్తులు రాజశేఖరుని ముందు పారతాయి గాని మణికంఠుని ముందు సాగవు. మంత్రి రాణిని దర్శించి తన మనసులోని మాట మెల్లగా బయటపెట్టాడు. ఓ రాణి, మహారాజు ఏదో భావోద్రేకంలో మునిగి నీ కన్న కొడుకుని రాజును చేయకుండా మణికంఠుడిని చేద్దామంటున్నాడు. కన్న కుమారుడికి అన్యాయం చేయడం మంచిదా? ఏమన్నా చెప్పుడు మాటలు విన్నాడేమో, వింతగా ఉంది. ఇక నీ బిడ్డకు అన్యాయం జరగకుండా నువ్వే చూసుకోవాలి, లేకపోతే ప్రమాదం సుమా. మొదట రాణి ఆ మాటకు ఆగ్రహించిన తరువాత మంత్రి చెప్పింది నిజమే అని నమ్మింది. నేడు మణికంఠుడు మంచివాడే కావచ్చు, కానీ పదవి చాలా చెడ్డది అని ఆలోచించి మంత్రిని పిలిచి అడిగింది. ఓ దేవి, నేను నీ తండ్రి వంటి వాడను. నాకు మణికంఠునిపై ద్వేషం లేదు. నీ బిడ్డకే సింహాసనం రావాలని న్యాయం తెలిసిన వాడిని కనుక చెప్తున్నాను. మీరు మణికంఠుడిని ఘోరంగా చంపించవలసిన అవసరం లేదు. మీకు అనారోగ్యంగా ఉందని, అది తగ్గవలనంటే పులిపాలు కావాలని రాజుకి వైద్యులచే చెప్పిద్దాం. రాజు మణికంఠుడిని కాక వేరొకరిని పంపాలని చూస్తాడు. కానీ వీరాది వీరుడైన మణికంఠుడు తానే వెళ్తాడు.
అప్పుడు అతనిని ఏదో విధంగా మట్టిపెట్టి పులిచే చంపబడ్డాడని ప్రచారం చేయించవచ్చు. అంతేకాక, ఓ రాణి, అడవిలో విషసర్పములు, క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మణికంఠుడు తిరిగి రాడు. ఒకవేళ వాటిని తప్పించుకున్నా దారిదోపిడీ దొంగల చేతిలో చస్తాడు. ఒకవేళ అది తప్పినా ఆటవికుల చేతిలో బలి అయిపోతాడు. దిగులు పడకు అని పథకం అమలులో పెట్టారు. రాణిగారి విచిత్రమైన వేదన ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది. ఈలోగా మంత్రి తన వంతు పని తాను చేయడం మొదలుపెట్టాడు. మణికంఠునికి కాలకూట విషప్రయోగం చేయించాడు. కానీ విషమేమి చేయలేకపోయింది. మాంత్రికులచే మంత్రి ప్రయోగం చేయించాడు. అవి ఏమీ చేయలేకపోయాయి. రాణిగారి అస్వస్థత రాజుగారికి మరింత వేదన కలిగించింది. రాజుగారు ఎంతోమంది వైద్యులను రప్పించాడు. తన రాణిని కాపాడమని వైద్యులను వేడుకొన్నాడు. వైద్యులంతా మంత్రిచే నియమింపబడిన వారు కావున రాజా వైద్యశాస్త్రంలో ఇంతవరకు ఈ రోగానికి మందు కనుక్కోలేకపోయారు. కానీ ఇటువంటి మొండి వ్యాధులకు పులిపాలు దివ్యంగా పనిచేస్తాయి. వాటిని తెప్పించి ప్రయత్నం చేద్దాం. పులికి కాన్పు జరిగి పులిపిల్లలు పుట్టాక కళ్ళు సరిగా కనిపించవు. పైగా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పులిని రాజధానికి ఎలా తీసుకురావాలి? పాలు ఎలా తీయాలి? పైగా పాలు అతి త్వరగా ఆవిరి అయిపోతాయి. కావున అడవిలోనే పిండి తేవడం అయ్యే పని కాదు. ఇది చాలా కష్టం అని గ్రహించిన రాజు పులిపాలు తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తానని చాటింపు వేయించాడు. ఈ వార్త చివరికి మణికంఠునికి తెలిసింది. తను తన తండ్రి దర్శించుటకు అంతఃపురం చేరి, తండ్రి, రాజు ప్రజల్ని రక్షించుట లక్షణంగా ఉంటుంది. తన స్వప్రయోజనాలకు ప్రజల్ని చంపుట తగదు. నాయన, నేను వృద్ధుడను. పైగా రాణి బాధ్యత నాపై ఉన్నది. తమ్ముడు చాలా చిన్నవాడు. నిన్ను పంపి రాజ్యానికి కాబోయే రాజును దూరం చేయలేను. అర్ధరాజ్యంతోనైనా ఆనందంగా మీ అన్నదమ్ములు జీవించగలరు. ప్రాణం పోయాక ఎంత సామ్రాజ్యం ఉండి ఏం లాభం? మణికంఠుడు నవ్వుతూ, తండ్రి, నన్ను ప్రజలంతా పిరికివాడిగా పరిగణించారా? ప్రజల నమ్మకం కోల్పోయిన రాజు పాలనకు అనర్హుడు. తండ్రి, నీవు చేయలేని ప్రాణాంతకమైన పనిని పరులచే చేయించుట న్యాయమా? ఈ పనిని నెరవేర్చలేమని నిరాశపడకు. నేనా పనిని సాధిస్తాను. నా సామర్థ్యంపై మీరు సందేహాలు పెట్టుకోవద్దు. నేను ఈ పనిని సాధించగలను అని తండ్రికి నచ్చజెప్పెను. ఇక తప్పదని గ్రహించిన రాజు అడవి ప్రయాణానికి కావలసినవన్నీ స్వయంగా దగ్గర ఉండి ఏర్పాటు చేశాడు. 2 అరలు గల నీలం రంగు సంచిలో ఒక అరలో భగవంతుని కొరకు నివేదనా వస్తువులు, 2వ అరలో యాత్రలో ఉపయోగించే సామాగ్రి, తినుబండారాలు కట్టి ఆ సంచిని మణికంఠునికి ప్రేమగా ఇచ్చాడు. ఆ మూటనే ఇరుముడి అంటారు. ఆ ఇరుముడిని శిరస్సుపై ధరించి అడవిలో ఒంటరిగా ప్రయాణించాడు మణికంఠుడు. ఎరువిలి అనే ప్రాంతం చేరుకోగానే ఒకనాటి తన మిత్రుడు వావర్ గుర్తుకు వచ్చి అతని నివాస స్థానానికి వెళ్ళాడు. అతనిని సాదరంగా ఆహ్వానించిన వావర్ ఆ రాత్రి స్వామికి తన మిత్రుడు కోరికపై గొప్ప సంతోషంతో చిత్రముగా వానితో నాట్యం చేసి అతనికి ఆనందం కలిగించాడు. మరునాడు వావర్ తాను వస్తానని ఎంత వేడుకున్నా వినకుండా ఎవరి కర్తవ్యం వారే నెరవేర్చాలని చెప్పి వాని వద్ద సెలవు తీసుకుని మణికంఠుడు అరణ్యంలో తన ప్రయాణం కొనసాగించాడు. ఆ విధంగా కరుణించబడ్డ వావర్ స్వామి సన్మార్గంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ వావర్ స్వామి అయి ఎరుమిలిలో నేటికి పూజలు అందుకుంటున్నారు. అలా ప్రయాణం సాగిస్తున్న మణికంఠునికి ఆకాశం నుండి ఆర్తనాదాలు వినపడి పైకి చూశాడు. అక్కడ మహిషి దేవతలనందరినీ బాధించుచూ ఉన్నది. ఆ దృశ్యం చూసి స్వామికి మనస్సు కరిగింది. ఆకాశం పైకి చేరాడు. మహిషికి ఆయువు తీరిందని గ్రహించి, తన జన్మకారణం నెరవేరే సమయం వచ్చిందని గ్రహించి మణికంఠుడు మహిషిని ఎదుర్కోనన్నాడు. స్వామిని బాలునిగా తలచి వికటట్టహాసం చేసింది. మణికంఠుడు మహిషితో ఘోర యుద్ధం చేశాడు. మణికంఠస్వామి ఆ మహిషిని చేతులతో బొంగరంలా తిప్పి బంతిలా నేలకేసి కొట్టాడు. అసురకాంత అయిన ఆ మహిషి ఆకాశం నుండి భూమిపై వేగంగా పడిపోయింది. మహిషి దేహం పడిన స్థలం ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోనున్న పడమటి కనులలోని అలుదా అనే ప్రాంతం. ఆమె దేహం ఆ విధంగా భూమిపై పడగానే మణికంఠస్వామి ఆకాశం మీద నుంచి నేరుగా ఆ మహిషిపై దుమికి కోపంతో తాండవ నృత్యం చేశాడు. ఆ నృత్యాన్ని పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరునిపై కూర్చొని తిలకించారు. భూమిపై నిర్జీవంగా పడి ఉన్న మహిషి దేహం
స్వామి పాదస్పర్శతో పునర్జీవితం పొంది జ్ఞానోదయం కలిగి తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చింది. పూర్వజన్మలో ఆమె మహాముని పుత్రిక లీలావతి, గొప్ప సౌందర్య రాశి. దత్తాత్రేయుడు ఆ ముని ప్రియ శిష్యుడు. లీలావతి దత్తాత్రేయుడిపై ఆశపడింది. అది గమనించిన తండ్రి, పుత్రిక బ్రాహ్మణ బాలికకు విద్యాభ్యాసం జరుగు సమయమున వివాహ వాంఛ కలగరాదు. తగు సమయమున నీ తండ్రినైన నేను నీ వివాహం చేస్తాను. తొందరపడుట నీ వంటి ముని బాలికకు తగదు. తండ్రి, నాకు చదువు బాగా బాధాకరంగా ఉంది. నిద్ర పట్టుటలేదు. కలలో కూడా దత్తాత్రేయుడే కనబడుతున్నాడు. తండ్రి, శిష్యుడు గురుపుత్రికకు సోదరునితో సమానం. గురుకుల వ్యవస్థకు మచ్చతేకు. మన పరువు మంట కలపకు అన్నాడు. తండ్రి ఎంత చెప్పినా వినలేదు. తండ్రి కోపంతో, నీవు మహిషి అంటే గేదెవలే ఇంకా నిలబడ్డావు. పో, నీకు మహిషి జన్మ కలుగుగాక అని శాపమిచ్చాడు. ఆ విధంగా మహిషి అయి కరంబునికి జన్మించిన లీలావతి మణికంఠస్వామి అనుగ్రహంచే శాప విముక్తి పొందింది. ఇంత జరిగిన లీల ఆ మణికంఠస్వామిని చూచి, ఓ స్వామి, ఇంతటి అద్భుత సౌందర్యం నేనెన్నడూ చూడలేదు. మన్మధుడు ఇలాగే ఉండేవాడేమో. నాకు శాప విముక్తి కలిగించి పునర్జన్మనిచ్చావు. నన్ను పరిణయమాడి నన్నుద్ధరించండి స్వామి అని అడిగింది. దానికి స్వామి చిరునవ్వుతో, ఓ లీలా, ఇంత జరిగినా నీవు వ్యామోహం వీడలేకున్నావేమి? నీ అమాయకత్వానికి నవ్వు వస్తుంది, జాలి కలుగుతుంది. ఈ అవతారమున నేను అస్థలిత బ్రహ్మచారిని, ధర్మశాస్త్రను, కఠోర దీక్షా దక్షుడను. నా వివాహము అసంభవము. స్వామి, నన్ను క్షమించండి అని పాదములు తాకి నమస్కరించి, నాకు నిన్ను కొలిచే భాగ్యం ఇవ్వండి స్వామి. ఆమె పశ్చాత్తాపానికి సంతోషించి శబరిమలలో తనను కొల్చుటకు వచ్చు భక్తులందరూ మాలికాపురత్తమ్మ లోకమాతగా ఆమెను పూజించెదరని చెప్పాడు. మహిషి అంతరించగానే భూలోకం ప్రశాంతిని పొందింది. ఋషులు మునుపటి వలె వేదధ్యానము, వేదబోధన మొదలుపెట్టారు. మునులు సంతోషంగా తపస్సు కొనసాగిస్తున్నారు. స్వర్గలోకానికి మహిషి పీడ నుంచి విముక్తి చేసిన మణికంఠుడు తిరిగి దేవేంద్రుని దేవలోకాధిపతిగా చేశాడు. ఉత్సాహంతో మణికంఠుడుని దేవతలు కీర్తించారు. దేవేంద్రుడు స్వామి కార్యాన్ని గ్రహించి, ఓ మణికంఠ, నీవు మాకింత ఉపకారం చేసిన నీకోసం ఏమైనా చేస్తాను. వెంటనే దేవేంద్రుడు బెబ్బులిగా మారిపోయాడు. వెంటనే దేవతలందరూ పులిలుగా మారిపోయారు. దేవేంద్రుడు మణికంఠుని తనపై నెక్కించుకొని పందల రాజ్యం చేరుకున్నాడు. రాజధాని వీధిలోని ప్రజలంతా ఆ పెద్ద పులులను చూసి భయభ్రాంతులైనారు. తండ్రిని చేరుకున్న మణికంఠుడు పులిపై నుంచి దిగి తండ్రికి నమస్కరించి తమకు కావలసినన్ని పాలు తీసుకోమని చెప్పాడు. రాణి, ప్రధానమంత్రి స్వామి పాదములపై పడి క్షమాభిక్ష వేడుకున్నారు. ఆ పులుల సేనను పంపించి వేయమని వేడుకున్నారు. చిరునవ్వుతో స్వామి అలాగే అన్నాడు. వెంటనే దేవతలు యథారూపం ధరించి వారందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నారు. తల్లిదండ్రులు స్వామి రాజు కావాలని కోరారు. తండ్రి, నేనిచ్చిన కార్యం ముగిసినది. ఇక అవతారం చాలించ సమయం వచ్చింది. తండ్రి, మీరింత ప్రేమగా నన్ను అయ్యా, అప్ప అని పిలుస్తూ నన్ను ఇక్కడే ఉండిపోమ్మని వేడుకుంటున్నారు. కనుక నా చురకత్తి పడిన ఈ శబరిమలలో నేను కొలువుదీరి ఉంటాను. తండ్రి, ప్రతి మకర సంక్రాంతి నాడు నేను జ్యోతిరూపుడునై పందల వీధిలో దర్శనమిస్తుంటాను. నన్ను చేరుదారిలో కాలినడకతో పాదరక్షలు వదిలి మండలం రోజులు దీక్షా వస్త్రాలతో దైవధ్యానంలో గడుపుతూ ఈ నా తావుకి కఠోర దీక్షతో వచ్చిన వారికి నా 18 సోపానాలు ఎక్కి నన్ను చూసిన వారికి నేను ప్రసన్నుడినై కోరికలు తీరుస్తాను. మకర సంక్రాంతి నాడు నన్ను జ్యోతిరూపిణిగా చూడగల ధన్యులకు మోక్షం ప్రసాదిస్తాను. అయితే ఆ 18 నియమాలు పాటించాలి. పాటించలేకపోతే మాత్రం మోక్షం రాదు. మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుచుతూ ఎవరైతే 18 నియమాలు పాటిస్తురో వారు అనుకున్నది నెరవేరుస్తానని చెప్పి అయ్యప్ప స్వామి పంబానది దాటి శబరిమలై చేరి శ్రీరామచంద్రుని కాలం నాటి శబరికి మోక్షప్రాప్తి కలుగజేసి శబరిపీఠం నెలకొల్పారు. ఆ స్వామి దీక్షాప్రియుడు. కోటీశ్వరుడైనా కోటికి లేనివాడైనా పండితుడైనా పామరుడైనా స్వామి కోరేది అనన్య భక్తి. స్వామి ఇష్టానుసారం అక్కడ రాజు ఆలయానికి నిర్మిస్తాడు. 18 మెట్లు కట్టిస్తాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో
కాస్త అనుమానం రావడంతో ఆలోచనలో పడతాడు రాజు. అప్పుడు స్వయంగా స్వామివారు పరశురాముని పంపించి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. అప్పటి నుంచి స్వామివారు శబరిమలలో శిలారూపంలో ఉంటూ మాలలు ధరించి వచ్చిన భక్తులను కటాక్షిస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప.